ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని మాట తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3 నుండి 8 వరకు. లైంగికపరమైన పాపములు మనలను దేవుని నుండి దూరం చేస్తాయి. అవి మన మనసును కలుషితం చేసి మనలో అపవిత్రతను పెంచుతాయి. అందుకే శారీరక వాంఛలను రెచ్చగొట్టే సినిమాలు, రచనలు, సంభాషణలు, చిత్రాలు ఇవన్నింటి నుండి మనము దూరంగా ఉండాలి. దేవుడు మనలను పిలిచింది పవిత్రంగా జీవించాలని, అంతేగాని అపవిత్రతలో ఉండడానికి కాదు. అటువంటి లైంగికపరమైన పాపములు చేసేవారు దేవుని శిక్షను పొందుకుంటారని దేవుని వాక్యము హెచ్చరిస్తోంది. ఈ మాటలను తృణీకరించేవారు మనుషులను కాదు గాని దేవుణ్ణి తృణీకరించిన వారవుతారని స్పష్టంగా చెప్తోంది దేవుని వాక్యం. దేవుడు మనకు తన పరిశుద్ధాత్మను ఇచ్చింది పవిత్రంగా నడిపించటానికి, పాపానికి దూరంగా ఉంచటానికి. కాబట్టి మీ కంటి ముందు ఏది ఉందో, మీ ఆలోచనలను ఏది ప్రభావితం చేస్తుందో జాగ్రత్తగా గమనించండి. పవిత్రతను కాపాడుకోవటము మన బాధ్యత. ఎందుకంటే దేవుని చిత్తము మనము పవిత్రంగా జీవించటమే. పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.